ఎవరో నిన్ను పట్టించుకోలేదని, ఎవరో నిన్ను ప్రేమించలేదని కుమిలిపోయి ఏడవమాక. ఎందుకంటే అటువంటి వారు వారిని వారే ప్రేమించుకోలేని స్థితిలో ఉన్నారని ఒక్కసారి గమనించు. ఆనాడు యోసేపుకు కూడా తన చిన్నతనంలోనే తల్లి ప్రేమను కోల్పోయాడు, తరువాత తన అన్నల ప్రేమను కోల్పోయాడు, చివరికి తన తండ్రి ప్రేమను కూడా కోల్పోయిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. కానీ దేవుడు మాత్రం అతన్ని విడిచిపెట్టకుండా దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిలవబెట్టి తన జీవితాన్ని బాగు చేస్తున్నాడు. ఈ రోజు నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదని, నిన్ను ఎవరు ప్రేమించట్లేదని నీవు కుమిలిపోతున్నావా, ఏడుస్తున్నావా, కన్నీరు కారుస్తున్నావా? అయితే నా దేవుడు నీ జీవితాన్ని కూడా చాలా గొప్పగా మార్చి నీ బ్రతుకును నూతనమైనదిగా చేసి నీవు ఊహించలేని గొప్ప సంగతులను నీ జీవితంలో చేయడానికి ఆయన సమర్థుడిగా ఉంటూ ఉన్నాడు. దేవుని కొరకు నిలవబడదాం, ఆయన పనిలో ముందుకు కొనసాగుదాం. ఆయన మన